గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీకోసం అయితే ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అయితే ఇప్పుడైతే మనకైతే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ ఉంది. ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూసుకోండి. అలానే నేను మీకు 2 ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో చూపిస్తాను, చూడండి. ఇదొక ప్రాజెక్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఒక ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ఫాంట్ లింక్ కూడా ఇస్తాను. ఫాంట్ లింక్ని కూడా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి కూడా చెప్తాను. ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే అలానే మీ యొక్క ఫోటోతో కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో వచ్చేసి ఏం లెంతీగా కూడా ఉండదు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకైతే ఎక్స్ఎంఎల్స్ కాకుండా నేనైతే మీకైతే డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. ఎక్స్ఎంఎల్ చాలామంది అడుగుతున్నారు, ఎక్స్ఎంఎల్ ఇస్తే వర్క్ అవ్వట్లే అని. అందుకే నేను మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను. ముందుగా అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే ముందు అయితే చెప్పేస్తాను ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది. ముందుగా అయితే న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూడండి, నేనైతే మీకైతే ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ఇచ్చే ముందు, నేను ఇచ్చినాక ముందు అయితే మీరు ఇలా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. కానీ ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఐ మీద అయితే ఈ 2 అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకైతే ఫోటో అనేది షో చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందు అయితే మనమైతే ఫోటో రీప్లేస్ చేసుకుందాం. ఇది చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్ ఉంటుంది. మీకు నచ్చిన ఒక ఫోటో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇది మనకైతే ఈక్వల్గా అయితే సెట్ అయిపోయినట్టే. ఇది సెట్ అయిపోయినాక బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ చూడండి, గ్రూప్ అండ్ మాస్క్ 1 ఉంటుంది కదా. ఈ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఎడిటే గ్రూప్ ఉంటుంది. గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకుంటే కట్ చూడండి, కలర్ అండ్ ఈ ఫోటో మీద ట్యాప్ చేస్తే కలర్ అండ్ ఫీల్ ఉంటుంది. మీకు కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ఇక్కడ చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేస్తే అదే మీకు మీకు నచ్చిన ఒక ఫోటో అయితే ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇలా బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక చూడండి, మనకైతే అన్నీ అయితే ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే సెట్ అయిపోతుంటే, ఎందుకంటే మనమైతే జస్ట్ అలర్ట్ మోషన్లో చేస్తున్నాం కాబట్టి 1-2 క్లిక్లు అయితే చేసుకోవచ్చు. చేసుకున్నాక నేనైతే సింపుల్గా మనకైతే ఫాంట్ చేంజ్ అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలానే ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది. ముందుగా అయితే మీరు ఈ టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేస్తే మీకైతే చూడండి, ఇక్కడైతే ఎడిటెడ్ టెక్స్ట్ ఉంటుంది. ముందుగా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ పైన ఇక్కడ కనిపిస్తుంది, ఈ లెటర్ మీద ట్యాప్ చేస్తే మీకైతే ఇలా ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఇక్కడైతే వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, మీరైతే ఇంపార్టెంట్ థింగ్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, మీకు ఎటువంటి ఈజీ మెథడ్ చెప్తా, హార్డ్ మెథడ్లో అయితే ఏం చెప్పాను. ఎందుకంటే చూడండి, మొత్తం లాస్ట్కి ఇక్కడైతే ఎన్ని ఉన్నాయి, ఇక్కడైతే 5 ఉన్నాయి. 5 బాక్సెస్ని అయితే టిక్ అయితే అస్సలు పెట్టకండి. మీకు టిక్ పెడితే మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ 2 అయితే టిక్ పెట్టుకుందాం. ఫేవరెట్ అండ్ ఇంపోర్టెడ్, ఈ 2 టిక్ పెట్టుకున్నాక మనకైతే ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ దగ్గర వచ్చేస్తే మనమైతే ఏ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫాంట్ ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకుంటే ఇలా అయితే వచ్చేస్తుంది మనకైతే. ఇక్కడ మనకి ఈ టైప్ మొత్తం మన దగ్గర ఏమేమి ఫాంట్స్ ఉంది, ఈ ఫాంట్ అయితే మొత్తం అయితే ఇక్కడైతే షో చేస్తుంది. ఇక్కడైతే క్లియర్గా చూడండి, ఇంపోర్ట్ ఇచ్చి 2 గుర్తుపెట్టుకొని 2 అయితే టిక్ మార్క్ దగ్గర ఉండాలి. టిక్ మార్క్ దగ్గర పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే మన ఏ ఫాంట్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే ఉంటుంది. లాస్ట్కి అయితే ఇలా షో చూపిస్తుంది. మీరైతే నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ మీద ఇలా ట్యాప్ చేసుకుంటే మీకు ఆ ఫాంట్ అనేది సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయినాక మీరు ఎప్పుడైనా సరే ఎడిటింగ్ చేసేటప్పుడైనా సరే ఫస్ట్ మీరు నేమ్ యాడ్ చేయడానికి ముందుగా అయితే మొత్తం అయితే ఫస్ట్ వర్డ్ అయినా సరే క్యాపిటల్ లెటర్స్లో రావాలి. దాని తర్వాత ఏదైనా సరే స్మాల్ లెటర్లో రాస్తే మీకు మంచి లుక్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడైతే నేను ఈ ఫుల్ నేమ్ ఇచ్చేసినాను. ఫుల్ నేమ్ ఇచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనకైతే ఈ 2 ప్రాజెక్ట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూసుకోండి. సో ఇప్పుడు మనకైతే ఈ ఫోటో అయితే ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకోకండి ఇలా. ఇక్కడ చూడండి, కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసుకొని అలానే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీకైతే ఇక్కడ చూడండి, షేర్ ఆప్షన్ ఉంటుంది. ఏం చేస్తారంటే షేర్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇక్కడైతే డైరెక్ట్ అయితే పిక్సార్ట్లో అయితే ఓపెన్ చేసుకోండి. మీకు ఫోటో ఒకటి మంచి క్వాలిటీలో రావాలనుకుంటే మీరు పిక్సార్ట్లో ఓపెన్ చేసుకోండి. మీకు బ్లర్ ఫోటో కావాలనుకుంటే సేవ్ చేసుకోండి. ముందుగా అయితే ఇలా అయితే ఓపెన్ చేసుకోండి. మీరైతే ఓపెన్ చేసుకున్నాక టూల్స్ దగ్గర వచ్చేసి ఎన్హాన్స్ చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది చూడండి, ఇప్పుడైతే బ్లర్గా ఉంది కదా, మీరు 4K హెచ్డి ఎన్హాన్స్లో అయితే కన్వర్ట్ అయిపోతుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరైతే సో ఇక్కడ 4K హెచ్డి ఇంటెన్సిటీ 100 పెట్టుకొని లెఫ్ట్ సైడ్కి అయితే మీరు చేస్తే మీకైతే మీ యొక్క ఫోటో అయితే 4K హెచ్డి ఎన్హాన్స్లో అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.